ప్రభునందు ప్రియులైన మీ అందరికీ సర్వశుభాలు. ఈరోజు ఆదర్శ కుటుంబం అకుల ప్రిస్కిల్లాల కుటుంబంలో మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేద్దాం. వారు కలిసి వింటున్నారు. అపోస్తుల కార్యములు 18:26. క్రైస్తవ భార్యాభర్తలు కలిసి వినడం క్షేమం. కలిసి వినడానికి కట్టుబడి ఉండాలి. ఒంటిగా వినడం కంటే ఇద్దరు కూడి వినడం మేలు. కలిసి దేవుని వాక్యం వింటే ఆ దాంపత్యం శక్తివంతంగా ఉంటుంది. దేవుని ప్రణాళిక ఏదైనా తోటలో భంగమైపోవడానికి కారణం ఒంటిగా వినడమే. మనం దేవుని మాటలను ఆసక్తితో వినడానికి సిద్ధంగా ఉండాలి. నిత్యము వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఎప్పుడో ఒకప్పుడు దేవుని మాటలు వినేవారు గర్విష్ఠులు. వినుటకు వేగిరపడాలి. అకుల ప్రిస్కిల్లాల ప్రత్యేకత ఏమంటే మరొక దైవజనుడు ఉపన్యసిస్తుండగా ఆసక్తితో వినడం. వింటేనేగా విషయం తెలిసేది. భార్యాభర్తలుగా మనం పరస్పరం వినాలి. దేవుని ఆలోచనలకు విరుద్ధంగా ఉన్న వాటిని చూడడం, చదవడం, వినడం మానేయాలి. వినాలి, విన్నదాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ప్రతి మహిళ పుట్టింటి గౌరవాన్ని నిలుపుతూ మెట్టినింట మేలు కోసం పాటుపడడంలో ఒక భాగం భర్త మాట వినడం. దేవుని మాట వినడం ప్రాముఖ్యం. విజయం కోసం వినాలి, చురుకుగా వినాలి, దైవ గ్రంథం చెప్పేది వినాలి, సమర్థవంతంగా వినాలి. మంచి శ్రవణ నైపుణ్యం అవసరం. దేవుడు మనకి 2 చెవులు 1 నోరిచ్చాడు. మాట్లాడడం కంటే వినడం మంచిదని దీని భావం. వినడం వేరు, చాటుగా వినడం వేరు. గోడలకు చెవులు ఉంటాయి అంటారు పెద్దలు. దొంగచాటుగా వినడం ఎప్పటికీ నష్టమే. కాల్విన్ కూలిజ్ ఇలాగన్నారు, బాగా వినే శ్రోతలు ఎప్పుడూ చెడిపోరు. ముఖ్యంగా పెద్దలు దైవజనులు మాట వినాలి. వారి దైవ ధ్యాన అనుభవాలు చాలా గొప్పగా ఉంటాయి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక శక్తివంతమైన అంశం దాగి ఉంటుంది. మనలో కొంతమంది అర్థం చేసుకోవాలనే దృక్పథంతో వినరు, బదులివ్వాలనే ఉద్దేశంతోనే వింటారు. నిజమే, శ్రద్ధ పెట్టి వినేవారికి ఏదో అమూల్యమైన అసాధారణమైన అంశం దొరుకుతుంది. నిజంగా వినాలంటే మన అహంభావాన్ని ప్రక్కన పెట్టాలి, మన అభిప్రాయాలని పక్కన పెట్టి వినాలి. కొందరు శ్రోతలు తామే ప్రవీణులం అనుకొని ఎవరి ప్రసంగాలు మాటలు వినరు. మరికొందరు నాకు ఆసక్తి లేనిదేది నేను వినాల్సిన అవసరం లేదనుకుంటారు. అది కూడా తప్పే. వినడం అనేది నైపుణ్యాలన్నిటిలో మొదటిది అంటారు. స్నేహం సున్నితంగా సాగాలంటే వినాలి. ఎలా వినాలి? మనం వింటున్నట్టు మాట్లాడేవారికి తెలియనివ్వండి. మాట్లాడేవారి వైపు తదేకంగా తేరిపార చూడాలి. ప్రసంగాలలో మన బాధలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలాంటి స్వానుభవాలు చెప్పకూడదు. మా ఇంట్లో ఇలా జరిగింది, నా భార్యకి ఇలా జరిగింది, నా కుమార్తెకి ఇలా జరిగింది, డాక్టర్లు ఎలా అన్నారంటూ సొంత డబ్బా వాయించుకోకూడదు. ప్రసంగాలు చీప్గా ఉండకూడదు. ఇది మన ఆత్మీయతను, ఆకర్షణను దిగజారుస్తుంది. అపోలో గొప్ప పండితుడు, యూదుడైన సువార్తికుడు. అలెగ్జాంద్రియా నుంచి ఎఫెస్సుకు వచ్చాడు. పాండిత్యం, ప్రజ్ఞ 2 ఉన్న సువార్తికుడు. నిష్టగల యూదుడిగా పాత నిబంధన బోధనలన్నీ తెలుసు. ఆత్మలో తీవ్రత గలవాడు. అనర్గళంగా మాట్లాడగలిగినవాడు. సమాజంలో ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అకుల ప్రిస్కిల్లాలు శ్రద్ధగా విన్నారు. అప్పుడు తెలిసింది అపోలో బోధించేదంతా 100కి 100 పాళ్ళు సత్యమే, అయినా సంపూర్ణం కాదు. అపోలో సందేశంలో ఎక్కడ అసంపూర్ణత ఉందో వాళ్ళు పసిగట్టారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కార్యాల దాకా వచ్చి ఆ వర్తమానం ఆపేశాడు. క్రీస్తు మరణ పునరుద్ధాల శుభవార్త గాథ అపోలోకి తెలియదు. ప్రభు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడి గురించి, రాబోయే మెస్సియా క్రీస్తేనని అపోలోకు రుజువు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినడం వల్ల ఎంత వివరణ దొరికింది. పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసినట్లు 2:2లో, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అన్నాడు. ఇంతవరకు ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, అకుల ప్రిస్కిల్లాలు ప్రజల ఎదుట అతని తప్పును వేలెత్తి చూపలేదు, వేదిక మీద నిలదీయలేదు, అతన్ని సంకట పెట్టడానికి వారికి ఇష్టపడలేదు. బదులుగా అపోలోను వారి ఇంటికి ఆహ్వానించి విశదంగా అతనికి నేర్పారు. అపోలో కూడా శిష్యునికి తగిన మనసు కలిగిన వాడు. ఆఫ్టర్ ఆల్ డేరాలు కుట్టుకునే వాడు అతని భార్య నాకు చెప్పేది ఏంటి అని అనుకోలేదు. మంచి వాగ్దాటి, తెలివితేటలు, వేదాంతం తెలిసినంత మాత్రాన మనం గొప్పవాళ్ళం కాదు.
మనం ముందు మన సంఘాల్లో మనకంటే బాగా వాక్యం తెలిసిన వారు ఎందరెందరో ఉంటారు. అదే సమయంలో వాక్యానుసారమైన విషయాలు సరిగా తెలియని సేవకులు నేడు కోకొల్లలు, అంటే సందేహపడనక్కర్లేదు. సంవత్సరాల తరబడి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం ఎవరము పరిపూర్ణులం కాము. 1 శతాబ్దం జీవించండి, 1 శతాబ్దం నేర్చుకోండి అనే సామెత మీరు వినే ఉంటారు. సేవకులకు, సంఘ కాపురులకు, సువార్థికులకు, విశ్వాసులకు నేర్చుకోవాలనే సానుకూల మనస్తత్వం కలిగి ఉంటే ఎంత బాగుండును. అ గుడ్ లిజనర్ ఈజ్ అ గ్రేట్ లెర్నర్. కలిసి ఉండడమే కాదు, కలిసి వినడం కూడా అవసరం. అలాంటి ఒక జంటను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 24-25 వచనాలు. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు, ఆశా నిగ్రహమును గూర్చియు, రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనా నిన్ను పిలువనంపిద్దునని చెప్పాను. పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తుండగా తమ జీవితాలను కన్నీటితో ఒప్పుకొని ప్రభు రక్తంలో కడగబడవలసిన భార్యాభర్తలు ఇద్దరు కలిసే ఉన్నారు, కానీ నిర్ణయం చేసుకోలేకపోయారు. వీలైన దినం వచ్చిందా? రాలేదు. ఫలితంగా గొప్ప రక్షణను పోగొట్టుకున్నారు. అవిధేయత ఎంత ప్రమాదం! ఈ రోజుల్లో కూడా భార్యాభర్తలు మందిరానికి కలిసే వస్తారు, కలిసే ఉంటారు, కలిసే పాటలు పాడతారు, కలిసే ఆరాధిస్తారు. అయితే వారు ఉదాసీనంగా, యాంత్రికంగా పట్టినట్టు ఉంటారు. అకుల్లా ప్రిస్కిల్లాలు తమ కుటుంబ కాడిని కలిసి కట్టుగా మోయడంలో సమాన స్థాయికి కారణం వారు వాక్యాన్ని కలిసి వినడమే. అపోస్తలుడైన పౌలు పరిచర్యలో సహపరిచారకులుగా ఆదర్శప్రాయమైన జంటగా ఉండడానికి హేతువు వారు దైవజనుల సందేశం కలిసి వినడమే. కొందరు దేవుని వాక్యమును విని ఎంత మధురంగా ఉంది అంటారు, విని మెచ్చుకుంటారు, అయితే ప్రయోజనం ఉండదు. అంటే వారు నమ్మరు, మార్పు ఉండదు. ఇతరులను మెప్పించాలని వినకూడదు. వినడం, కలిసి వినడం, సరైన వాక్యాన్ని వినడం, సరైన విధానంలో వినడం ముఖ్యం. పరిశుద్ధాత్ముడు ఆయా సమయాలలో ఆయా రీతులుగా మాట్లాడతాడు. కలవరపడే సమయంలో, నిరుత్సాహం, వ్యాకులంగల సందర్భాలలో శాంతిని కలిగించే వాక్కులు వినిపించి జీవితాన్ని సంతోషభరితం చేస్తాడు. దైవ గ్రంథం చెప్పేది వినాలి, ఆయన ఏం చేయమంటే చేయాలి. బైబిల్ చదవడం అంటే ఆయన నుండి వినడం. ఏదో కథల పుస్తకం చదివినట్టుగా బైబిల్ చదవకూడదు. దేవుని వాక్యం కనీసం కొంతసేపు అయినా ఆసక్తితో వినాలి. కొందరు ఎక్కువసేపు వినలేకపోతున్నారు. కొందరికి ఫేస్బుక్లో స్టేటస్లు, ఇమేజ్లు చూడడం అలవాటైపోయింది. వెంటనే స్క్రోల్ చేయడం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని స్క్రోల్ చేయకూడదు. దేవుని వాక్యం ఎప్పటికీ వినోదం, అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, కాలక్షేపం కాదు, టైంపాస్ కాదు, విని స్వీకరించేది మాత్రమే. దేవుడు ఎప్పుడూ తన సేవకుల ద్వారా నూతన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని స్వరాన్ని మనం చెవిటి వారంగా ఉండకూడదు. వాక్యం వినలేనంత బిజీగా కూడా ఉండకూడదు. యాకోబు 1:22, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనే ఉండు. పరిసయ్యులు తమలో లేనిదాన్ని ఉన్నట్టు చూపించాలని కోరుకునేవారు. అందుచేత వారు యేసు ప్రభు చెప్పిన దాన్ని వినలేకపోయారు. నేడు వినని వారిలో కొంతమంది ఈ బాపతి వారే. మనం అకుల్లా ప్రిస్కిల్లాల వలె సేవకుల మాటలు వినగలుగునట్టు ప్రభు సహాయము చేయనుగాక.